ఏంట్రా అల్లారం కొట్టకుండానే లేచావు? ఆలోచనలతో నిద్రపోయిన కళ్ళకి అల్లారం అవసరం ఉండదు. బాధ్యతలు భయాలు తెల్లారక ముందే తట్టి లేపుతాయిరా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒరేయ్, ఒంట్లో పసుపు అయిపోయింది, షాప్కి వెళ్ళి పసుపు ప్యాకెట్ తీసుకురా. అలాగే అక్కడ గుడ్లు ఉన్నట్టయితే ఒక 6 తీసుకురా. ఇదిగోరా 6 పసుపు ప్యాకెట్లు. 6 ప్యాకెట్లు పసుపు ఎందుకురా? అక్కడ గుడ్లున్నాయి అందుకే. నువ్వే కదరా అక్కడ గుడ్లు ఉన్నట్టయితే 6 తీసుకురమ్మంది. వారిని నీకు ఎలా అర్థమైందా? దోమ తాగినట్టు నా రక్తం తాగుతున్నావు కదరా. అంతేగా అంతేగా. దోమలో రక్తాన్ని ఎందుకు తాగుతాయో తెలుసా? చెప్పు. వాటి దగ్గర జ్యూసులు డ్రింకులు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు కాబట్టి. నేను మరీ అత్యధంలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే నీ దగ్గర డబ్బులు లేక నా రక్తం తాగుతున్నావా? అంతేగా అంతేగా. వీడు చెప్పినట్టుగా కదా తెస్తా. ఏ ఫ్రెండ్స్, కరెక్ట్గానే తెచ్చాను కదా? అన్నయ్య, జీవితం గురించి నీకేమర్థమైందో చెప్పరా. అర్థం అయ్యేలోపు దూరం అయ్యేది కళ, అర్థం అయినా ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థం అయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం, అర్థం అయినా కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థం అయినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కానిదేరా జీవితం. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? పొద్దంతా అవసరాలతో యుద్ధం, రాత్రి అయితే ఆలోచనలతో యుద్ధం. అవసరాలు కడుపు నిండా తిననివ్వవు, ఆలోచనలు కంటి నిండా నిద్రపోనివ్వవు. ఇదేరా ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.